హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్దాం. చాలా రోజుల తర్వాత మీతో కుటుంబ ప్రార్థనగా చేరి దేవుని నామాన్ని మహింపరచుట నాకెంతో సంతోషము. మరలా చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ చూడడము, ఇక్కడ ఈ కుటుంబంలో కుటుంబ ప్రార్థన చదవడం కూడా ఎంతో సంతోషం. హల్లెలూయా. సరే, ఈరోజు దేవుడు మన అందరితో ఏం మాట్లాడతాడో చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 6 వరకు. యెహోవా సేవకుడైన మోషే మృతి నిందిన తరువాత యెహోవా నూను కుమారుడను మోషే పరిచారకుడను అయిన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరును అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు హిత్తీయులు దేశమంతయు పడమట మహాసముద్రం అంతవరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను నీ ఏ మనుష్యుడను నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉందును. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీన చేసేదవు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఆమేన్. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత దేవుడు యెహోషువని పిలిచాడంట. ఆ పిలిచిన సందర్భము ఏంటో మీకు ఒకసారి చెప్తాను. ఎలాంటి సందర్భంలో దేవుడు ఆ యెహోషువని పిలిచాడో మీకు చెప్తాను. ఆ తర్వాత ఇది మీకు అర్థమవుతుందన్నమాట. పిలిచి చెప్తున్నాడు ఏమని, నేను మోషేకు తోడైనట్టు నీకు తోడై ఉంటాను. నువ్వు బ్రతుకు దినములన్నట్టు నువ్వు ఏ మనుషుడు నీ ఎదురు నిలవలేకుండును. నిన్ను విడవును, నిన్ను ఎడబాయును. నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము అని చెప్తున్నాడు కదా. అసలు ఈ సందర్భం ఏంది, ఎందుకు ఈ సందర్భం వచ్చింది అనేది మనం కొంచెం హిస్టరీలోకి ముందు జరిగిన ఒక దాని చరిత్ర చూసుకుంటే, జరిగిన సంఘటన అంటే ఇజ్రాయేల్ ప్రజలు 420 సంవత్సరాలు బానిస బ్రతుకుల్లో ఉంటారు. ఆ 420 సంవత్సరాలు బానిస బ్రతుకులో ఉన్న తర్వాత ఆ ప్రజలందరూ ఆ బానిసత్వాన్ని తట్టుకోలేక యేసు ప్రభువారికి మొరపెడతారు. మొరపెట్టిన తర్వాత యేసు ప్రభువారు వారి మొర ఆరకించి వాళ్ళని విడిపించడానికి పరలోకం నుంచి దిగి వస్తాడు. దిగి వచ్చి మోషే అనే సేవకుడిని ఏర్పరిచి ఏం చెప్తాడంటే, నువ్వు నా ప్రజలను విడిపించు అని చెప్తాడు. ఎప్పుడైతే ఆ మోషే గారు యేసు ప్రభు నమ్మిన ప్రజలను విడిపించడానికి ఆ ఐగుప్తు దేశంలోకి పోతారో, పోయినప్పటి నుంచి మొట్టమొదటిగా పరిచయమైన వ్యక్తి యెహోషువకు, మోషే గారికి తోడై పరిచారం చేయటకు యెహోషువతో ఉండడానికి పరిచయమైన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యెహోషువ. ఈ యెహోషువ ఏంటంటే ఎప్పుడూ మోషేతోనే ఉండేవాడు. మోషే ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. అది మనకి ఎలా అర్థమవుతుందంటే, అక్కడ రాయబడిన మాట, ఈ యెహోషువ మోషే అన్నం తింటే చేతులు కడుక్కునేటప్పుడు నీళ్లు పోసేవాడంట. అంటే ఎంత దగ్గర అయితే ఆ మాట రాయబడుతుంది. అంత దగ్గర అయిపోయాడు. అంటే నీళ్లు పోసే స్థాయికి వచ్చాడంటే, ఒక దైవజనుడికి నీళ్లు పోసే స్థాయికి వచ్చాడంటే అతను ఎంత క్లోజ్ అయ్యిండల్లా. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను చూడండి. సీఎం ఉన్నాడు అనుకోండి, సీఎం అన్నం తిన్న తర్వాత సీఎం చేయి కడుక్కోండి, ఎవరు పడితే వాళ్ళు నీళ్ళు పోయగలరా? సీఎం దగ్గరికి పోవాలంటేనే ఎంతో రిస్ట్రిక్షన్స్ ఉంటారు. అలాంటిది సీఎం కడుక్కున్న తర్వాత నీళ్ళు పోయాలంటేనే అతను ఎంతో దగ్గర వ్యక్తి అంటే తప్ప అది సాధ్యమవుదు. అంటే ఇప్పుడు యెహోషువ మోషే గారి చేతుల మీద నీళ్లు పోస్తున్నాడంటే అసలు ఎంత దగ్గర అయ్యిండల్లా. అంటే దాని అర్థం అంటే, ఇజ్రాయేల్ ప్రజల్ని ఎన్ని సంవత్సరాలు నడిపించినాడు దేవుడు? 420 సంవత్సరాలు అరణ్యంలో. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు నడిపించాడు. ఈ 40 సంవత్సరాలు ఎవరు నడిపించారు? మోషే ద్వారా యేసు ప్రభు నడిపించాడు కదా. ఈ 40 సంవత్సరాలు మోషే ద్వారా నడిపించినప్పుడు ఆ 40 సంవత్సరాలు మోషేతో ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడు. మోషే గారికి పరిచారం చేస్తూ పరిచారకుడిగా అక్కడ రాయబడి అంటే మోషే పరిచారకుడైన, అంటే మోషేకి అన్ని విషయంలో సహాయం చేసే పరిచారం చేసే వ్యక్తి యెహోషువ అన్నమాట. అంటే ఈ 40 సంవత్సరాలు మోషే ఎక్కడున్నా, అరణ్యంలో ఉన్నా, గుడారంలో ఉన్నా, సినాయి కొండ మీద ఉన్నా, పర్వతం మీద ఉన్నా, లోయలో ఉన్నా, యుద్ధం దగ్గర ఉన్నా,
ఎక్కడున్నా సరే, ఎర్ర సముద్రం ముందు వచ్చినా సరే, అరణ్య మార్గంలో ఉన్నా సరే, మన్నా కురిపించినప్పుడైనా సరే, బండ నీళ్ళు ఇచ్చినప్పుడైనా సరే, అమాలేకులతో యుద్ధం చేసేటప్పుడైనా సరే, ఏ సందర్భంలోనైనా ఎక్కడైనా సరే ఈ మోషేని విడిచిపెట్టలేదు యెహోషువ. తన ప్రాణంగా అనుకొని ఆ సేవకుడితోనే, ఈ చిన్న సేవకుడు, ఈ చిన్న పాస్టర్ ఆ సేవకుడితోనే ఉండిపోయాడు. ఎప్పుడూ కలిసిమెలిసి ఎక్కడున్నా సరే ఇతనితోనే ఉండేవాడు. తన తల్లిదండ్రులని విడిచిపెట్టేసి, తన బంధువుని విడిచిపెట్టేసి ఎప్పుడు మోషే నా సేవకుడు, మా పాస్టర్ అనేసి ఈ పాస్టర్ దగ్గర ఎప్పుడు ఉండాడు. అంటే ఒక అమ్మ, తల్లి, తండ్రి ఈయన అన్నంతగా ఈ యెహోషువ మోషే దగ్గర ఉన్నాడు. ఇలా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు ఆయన దగ్గరే ఉన్నాడంట యెహోషువ. అందరినీ విడిచిపెట్టేసి ఆయన దగ్గరే ఉన్నాడు. 40 సంవత్సరాలు ఆయన దగ్గర అంటే ఎంత ప్రేమ ఉంటుంది. ఆ తండ్రి అంటే ఆత్మీయ తండ్రి అయిన మోషే మీద ఇతనికి ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత గౌరవం ఉంటుంది, ఎంత బాగా కలిసిపోయింటారు వాళ్ళిద్దరూ. అలాగే వీళ్ళు 40 సంవత్సరాలు ఉన్నారు. 40 సంవత్సరాలు ఇట్లా యెహోషువ మోషేతో ఉన్నాడు. తర్వాత కనాను దేశం రాబోయే టైం వచ్చేసింది 40 సంవత్సరాలు. కానీ అక్కడ కొన్ని పరిస్థితుల వల్ల నెబో అనే శిఖరం మీద మోషే గారు చనిపోయారు. ఎప్పుడైతే మోషే గారు చనిపోయారో యెహోషువకు తెలిసింది ఒకే ఒక ఆయన, ఎవరో మోషే. ఏం చేసినా మోషేతోనే ఉండేవాడు. ఎప్పుడు కానీ ఎక్కడైనా సరే మోషేతోనే ఉండేవాడు యెహోషువ. 40 సంవత్సరాలు అతనితో కలిసి, అతనితో తిని, అతనితో పడుకుని, అతనితో తిరిగి, అతనితోనే ఉన్న ఒక వ్యక్తి సడన్గా ఆయన విడిచి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే 40 సంవత్సరాలుగా కలిసి మెలిసి ఉన్న ఆ ఆత్మీయ తండ్రి ఎప్పుడైతే ఇతను విడిచి వెళ్ళిపోయాడో యెహోషువకి ఏం చేయాలో అర్థం కాల, పిచ్చి పట్టిపోయింది. నాకు తెలిసింది ఆయన ఒక్కడే, ఇప్పుడు ఆయన కూడా లేడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనేం చేయాలా అని దిగులు పుట్టేసిందంట. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నా జీవితం అంటే భయం పుట్టేసిందంట. ఎవరు చెప్పుకోవాలో తెలియదు. ఎందుకు, ఆయన తెలిసింది ఒక్కడే, మోషేనే తెలుసు. ఏమొచ్చినా సరే, అతనికి బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా అన్నీ మోషేతోనే చెప్పుకునేవాడు. ఎప్పుడు మోషేతోనే ఉండేవాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు లేడు, ప్రభునందు నిద్రించినాడు. ఇతను ఒంటరి అయిపోయాడు. ఏదో దిగులు, భయం. ఒక పక్క జనులు 30 లక్షల మంది, మోషేని నడిపించడం చనిపోయినాడు. అహరోను కూడా అప్పటికే చనిపోయినాడు మోషే కంటే ముందే. 2 నాయకులు లేరు. ఇప్పుడు ఈ 30 లక్షల మంది ఏం చేయాలో అర్థం కాదు. ఒక పక్క దిగులు, అయ్యో నా ఆత్మీయ తండ్రి లేడే, ఇన్ని రోజులు 40 సంవత్సరాలు కలిసి తిరిగిన నా ఆత్మీయ తండ్రి, నన్ను ప్రేమించి, నన్ను హెచ్చరించి, నన్ను సరిచేసి, నన్ను నడిపించిన ఆత్మీయ తండ్రి ఈరోజు లేడే. ఒక పక్క దిగులు, ఒక పక్క భయం. ఇప్పుడు 30 లక్షల మందిని ఏం చేయాలా, వీళ్ళు నడిపించేది ఎవరు, వీళ్ళని ఆదుకునేది, వీళ్ళన్నీ చూసేది ఎవరు. అప్పుడైతే మోషే గారు ఉన్నారు, ఆకాశాన్ని మిగిలితే పూరేళ్ళు వచ్చినాయి, మన్నాను కురిపించినాడు, అట్లా పోషిస్తూ పోయినాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలా, దిక్కుదోచని పరిస్థితి, భయంతో బ్రతికే పరిస్థితి. ఒంటరి అయిపోయినాడు, ఏం చేయాలో తెలియదు, భయంగా బ్రతుకుతున్నాడు. దిగులు, టెన్షన్ అన్నీ వచ్చేసాయి. మనసులో నిబ్బరం లేదు, భయపడిపోతున్నాడు. అలాంటి సందర్భంలో 30 లక్షల మంది గుడారాలు వేసుకొని వాళ్ళు సనుక్కుంటూ గొనుక్కుంటుంటే ఇక మన కనాను దేశం పంపించేది ఎవరు? మోషే ఏమో చనిపోయినాడు, ఆరోను లేడు, ఆరోను కూడా చనిపోయినాడు. మనం ఏమో ఇట్లా వచ్చిన 30 లక్షల మంది ఉన్నాం, ఇప్పుడు మన పరిస్థితి ఏంది అని వీళ్ళు ఒక పక్క సనుక్కుంటుంటే ఈ యెహోషువకి ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు, ఏం పాల్పోవట్లే. ఒక పక్క దిగులు, ఒక పక్క భయం, ఒక పక్క మనసులో నెమ్మది, ప్రశాంతత లేదు. అరే నేను ఒంటరి వాడిని అయిపోయాను, ఈ ఒంటరి వాడిని నేను ఏం చేయగలను? అక్కడేమో 30 లక్షల మంది ప్రజలు, నేనేమో ఒంటరి వాడిని, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఒంటరిగా ఉన్న నేను వీళ్ళందరినీ ఏం చేయగలను? ఒక పక్క దిగులు, ఎలా నడిపించాలో తెలియదు, ఎట్లా నడిపించాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు అని దిగులుతో, టెన్షన్తో, భయంతో, మనసులో నిబ్బరం లేక, ధైర్యం లేక కృంగిపోయిన స్థితిలో ఉన్నాడంట ఆ యెహోషువ. అలాగే తన గుడారంలో కూర్చొని అలా దిగులుతో, భయముతో, ఏం చేయాలో తెలియని దిక్కుదోచని స్థితిలో, మనసులో నెమ్మది లేని స్థితిలో, ధైర్యం లేని స్థితిలో, నిబ్బరం కోల్పోయిన స్థితిలో, దిగులుతో ఉన్నప్పుడు యేసుప్రభు పిలుస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సందర్భంలో యేసుప్రభు పిలుస్తున్నాడంట, యెహోషువ
నా సేవకుడైన మోషే యొక్క పరిచారకుడా యెహోషువ ఎందుకు దిగులు పడుతున్నావు? మోషే లేడని దిగులు పడుతున్నావా? ఇన్ని రోజులు 40 సంవత్సరాలతో నీతో ఉన్న వ్యక్తి ఈరోజు నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, ఇక నీ మధ్య లేడు, నువ్వు ఒంటరివయ్యా అని దిగులు పడుతున్నావా? ఈ 30 సంవత్సరాలు ఈ 30 లక్షల మందిని ఏం చేయాలో తెలియక భయపడుతున్నావా? ఎలా నడిపించాలో తెలియక దిగులు పడుతున్నావా? మనసులో నీకు నెమ్మది లేదా? ధైర్యం సరిపోవట్లేదా? అయితే విను, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. నేను నీకు మాట ఇస్తాను, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. నువ్వు భయపడుతున్నావు కదా, దిగులు పడుతున్నావు కదా, ఈ ప్రజలు నేనేం చేయాలో, నేను ఒంటరిగా ఏం చేయగలను, ఈ ఒంటరిగా ఈ 30 లక్షల మందిని నేను ఏం చేయగలను? వెళ్ళేది శత్రు దేశం మీదకి, వాళ్ళేమో పెద్ద పెద్ద రాజులు, ఆ శత్రు దేశం మీదకి నేను వెళ్తున్నాను. ఆ దేశం మీదకి వెళ్ళేటప్పుడు ఆ రాజులు నన్ను ఏం చేస్తారని భయపడుతున్నావు కదా, దిగులు పడుతున్నావు కదా, ఈ 30 సంవత్సరాల దేవుని ప్రజలు నేను ఏం చేయాలా అనే భయము దిగులు నీకు ఉంది కదా. నేను నీకు మాటిస్తున్నా, నీ బ్రతుకు దినములన్నిటిలో ఏ ఒక్కడు, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు అని చెప్పాడంట. ఎందుకు నిలవలేడు? ఎంతమంది నిలవలేకపోయినారు చూద్దాం. చూడండి, అదే యెహోషువలో 12వ అధ్యాయం 24వ వచనం, 12వ అధ్యాయం 24వ వచనం లాస్ట్ చదవండి. 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పు నందలి మైదానమంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరుచుకొనిన రాజులు ఎవరనగా మనం అంతా చదవలేం కాబట్టి ఎంతమందో చూద్దాం. 24వ వచనం లాస్ట్ చదవండి. లాస్ట్ 24 లాస్ట్ లైన్ చదవాలి చాలు. ఆ రాజులందరి సంఖ్య, లాకీషు రాజు, ఆ రాజులందరి సంఖ్య, లాస్ట్ లైన్ ఆ రాజులందరి సంఖ్య 31. ఎంతమంది? ఆ రాజులందరూ ఎంతమంది అంట? 31. ఆ రాజులంతమంది ఎంతమంది అంట? 31 మంది రాజులు. 31 మంది రాజులు. 12:1 చదివిన ఏమనండి, ఇశ్రాయేలీయులు ఆ రాజులందరినీ చంపేశారంట. ఆ రాజులు ఎవరెవరు అనగా పేర్లు రాసుకుంటూ వస్తే కింద రాస్తున్నారు, ఆ రాజుల సంఖ్య 31 మంది రాజుల్ని చంపేశాడంట. ఎవరు? యెహోషువ. ఒక భయపడే వ్యక్తి, దిగులుతో ఉన్న వ్యక్తి, ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్న వ్యక్తి 31 మంది రాజుల్ని చంపిపారేశాడంట. మన భాషలో చెప్పాలంటే 31 దేశాలని ఓడించేశాడంట. 31 దేశాలని గెలిచేశాడంట. 31 దేశాల్లో ఉండే ఆ రాజులందరినీ గడగడ వణిపించి చంపేశాడంట. ఒక భయముతో, దిగులుతో, టెన్షన్తో, గుండెల్లో ధైర్యం లేని వ్యక్తి, ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కున్న భయంతో బ్రతుకుతున్న వ్యక్తి, ఏం చేయాలో ఎటు పోవాలో తెలియక అమ్మో శత్రు దేశం అంటేనే భయపడిపోతున్న ఈ వ్యక్తి, ఇలాంటి వ్యక్తి 31 మంది రాజుల్ని చంపి పారేశాడంట. ఒకరిని ఇద్దరిని కాదు. మనం ఒక దేశానికి మనము ఒక ప్రైమ్ మినిస్టర్ అయితేనే ఓహో గొప్ప అనుకుంటాం కదా, అలాంటిది 31 దేశాలకు మనమే ప్రైమ్ మినిస్టర్ అంటే, సపోజ్ మన ఊరికి మాత్రమే మన సర్పంచ్ అనుకో, అబ్బా మన ఊరికి సర్పంచ్ అయితేనే మనం ఓహో అనుకుంటాం కదా, అలాంటిది 31 ఊరికి సర్పంచ్ మనమే అయితే అసలు రేంజ్ ఎట్లుంటుంది మనదే అప్పుడు. అలాంటిది ఒక దేశానికి రాజు కాకుండా 31 దేశాలకి రాజుని చంపి ఆ 31 దేశాలకి మనమే అధిపతిలాగా ఉంటే ఎట్లుంటుంది అసలు ఆ రేంజ్. అంటే నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, ఇలాంటి భయంలో బ్రతుకుతున్న వ్యక్తి, ఇలాంటి దిగులుతో ఉన్న వ్యక్తి, మనస్సులో ధైర్యం అనేది లేని వ్యక్తి, భయపడిపోతున్న వ్యక్తి, ఏం జరుగుతుందో తెలియక సతమతమైపోతున్న వ్యక్తి 31 మంది రాజుల్ని చంపేసే అంత బలమైన వ్యక్తిగా ఎందుకు మార్చబడ్డాడు?
ఈరోజు దేవుడు మనం అందరితో మాట్లాడుకుంటున్న అంశం అదే ఏంటంటే, ఒంటరిగా ఉన్న వ్యక్తి బలమైన వాడిగా అలా మార్చబడ్డాడు అనేదే దేవుడు ఈరోజు మనం మాట్లాడబోతున్నాడు. ఆ వ్యక్తి ఒంటరి, ఎవ్వరు లేరు ఇంకా సహాయం చేసేవాళ్ళు. ఉన్న వాళ్ళేమో ప్రభువునందు నిద్రించేశారు. ఒకవైపు అన్ని టెన్షన్లే, భయాలే, మనసులో ధైర్యం చెడిపోయిన పరిస్థితి, దిక్కుదోచన పరిస్థితి, ముందర చూస్తే శత్రు సమూహం, ఎటు వెళ్ళలేని పరిస్థితి, వెనకాలకి వెళ్ళారు, ముందుకు వెళ్ళడానికి ధైర్యం లేని పరిస్థితి. అలాంటి వ్యక్తి ముందరికి వెళ్ళి 31 మంది రాజుల్ని చంపి పారేశాడంట. అసలు ఆ యెహోషువ ముందు ఏ రాజు నిలవలేకపోయాడంట. ఆ రాజులు హిస్టరీ మనం చదివితే అలా ఆ రాజులు ఎలాంటి వాళ్ళు అంటే మామూలు పిల్లా పిస్కా రాజులు కాదు వాళ్ళు. ఒక్కొక్క రాజు గురించి మనం చదివితే మనకు ఏంట్రా వీళ్ళు ఇంత ఇలాంటి రాజులు అనిపిస్తుంది. అలాంటి భయంకరమైన రాజులు, అంత బలమైన రాజులు, అంత బలమైన రాజులైనా సరే, అంత భయంకరమైన రాజులైనా సరే వాళ్ళని అందరినీ చంపి పారేశాడంట ఈ యెహోషువ. అందరినీ చంపి పారేసి ఆ రాజ్యాలందరినీ ఇతను స్వాధీనం చేసుకున్నాడంట. ఇంత ఒంటరైన వాడు, ఇంత భయస్థుడు, ఇంత దిగులుతో ఉన్నవాడు, ఇంత ధైర్యం చెడిపోయినవాడు, అంతమందిని జయించడానికి, అంత గొప్ప బలమైన వ్యక్తిగా మార్చబడ్డానికి, ఒక పిరికివాడు ఆకాశ నక్షత్రములనే ఆపేసే అంత బలమైన వ్యక్తిగా మనం పాడబడినాము కదా. ఇప్పుడు మోషే ప్రార్థించగా మన్నాను కురిపించింది, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను ఆపేయడంట. ఈయన ఒక పిరికివాడు మనం బాగా చెప్పాలంటే. అలాంటిది ఇతను సూర్యచంద్రులను ఆపేసే అంత బలమైన వాడిగా మార్చబడ్డాడు. ఎందుకు మార్చబడ్డాడు? ఏ కారణం చేత అంత బలమైన వాడిగా మార్చబడ్డాడంటే ఆ కారణం చదవండి. యెహోషువ 1:5-6. నీ బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నీ బ్రతుకు దినములన్నిటను ఏ 31 రాజులు కూడా నీ ఎదుట నిలబడలేరు. ఎందుకంటే చదువు, నేను మోషేకి తోడై ఉండునట్లు నీకును తోడై ఉండు. హల్లెలూయా. నెంబర్ 1, మోషేకి నేను ఎలాగో తోడై ఉన్నానో నేను నీకు అలాగో తోడై ఉంటా. ఆ ఒంటరి వాడు, ఆ భయస్థుడు, ఆ దిగులుతో ఉన్నవాడు, ధైర్యం చెడిపోయినవాడు, 31 మంది రాజుల్ని చంపేసేంత బలమైన వ్యక్తిగా, సూర్యచంద్రుల్ని సైతం ఆపేసేంత బలమైన వ్యక్తిగా మార్చబడ్డానికి గల కారణం, మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతను వెళ్ళే మార్గం ఎన్నో వచ్చినామంటే 9 చదవండి. నేను నీకు ఆజ్ఞాపించినాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకుము, ధైర్యంగా ఉండి దిగులు పడకు, జడియకు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. పైన ఏం రాసినాడు? నేను నీకు దిగులు పడకుము, నేను నీకు తోడై ఉంటాను అన్నాడు కదా. ఎక్కడ తోడై ఉంటాడంట? నీవు నడుచు మార్గం అంతటిలో, నువ్వు ఏ మార్గంలో నడు, ఎలాంటి మార్గంలో అడుగు, నేను నీకు తోడై ఉంటా. యెహోషువ గారు ఆ 31 మంది రాజులను చంపేయడానికి, తర్వాత యెహోషువ గారు చేసిన కార్యములు మనం చూస్తే, అద్భుతాలను చూస్తే మనమే ఆశ్చర్యపోతాం. అలాంటి అద్భుతాలు చేసే రాజులను చంపేసే అంత బలమైన వ్యక్తిగా మార్చబడ్డానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుడు ఆయనకు మాట ఇచ్చాడంట. ఏమనంటే నీ బ్రతికి దినములంతా నువ్వు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటా. నీ తల్లిదండ్రులు నీకు తోడై ఉండకపోవచ్చు, నువ్వు నమ్ముకున్న స్నేహితులు నీకు తోడై ఉండకపోవచ్చు, నువ్వు నమ్ముకున్న బంధువులు నీకు తోడై ఉండకపోవచ్చు, నీ పిల్లలు నీకు తోడై ఉండకపోవచ్చు, నువ్వు ఆశ్రయించిన మనుషులు, నాయకులు వాళ్ళు నీకు తోడై ఉండకపోయి ఉండొచ్చు. కానీ నువ్వు నడిచి మార్గం అంతటిలో నేను తోడై ఉంటా. 1 రోజు 2 రోజులు కాదు, నీ బ్రతుకు దినములు అంతా, అంటే నువ్వు చనిపోయే వరకు నువ్వు ఏ మార్గంలో నడిచినా నేను నీకు తోడై ఉంటా. తోడై ఉండటం అంటే ఎట్లాగా? ఇప్పుడు నేను అనుకో, ఇప్పుడు నేను యెహోషువ అనుకో,
మామగారు ఏసై అనుకో, తోడే ఉండడం అంటే ఎట్లా? నా చేయి పట్టి నడిపిస్తాడు, అంతే కదా. అంటే నా పక్కన నడుస్తాడు అనమాట మామయ్య. ఎలాగైతే మామ నా పక్కన ఎలాగైతే నడుస్తాడో, యెహోషువ పక్కన ఎవరు నడుస్తారు? దేవుడు నడుస్తాడు. ఎప్పుడు? అతడు చనిపోయేంత వరకు నడుస్తాడు, ప్రతిరోజు నడుస్తాడు, ఏ మార్గంలో నడిచినా నడుస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు నడుస్తూ పోతుంటే ముందర ఏదైనా యేసు ప్రభు అడ్డు రాగలదా? అడ్డు వస్తే నిలవగలదా? యేసు ప్రభు ముందర నడుస్తుంటే అడ్డు వచ్చే ధైర్యము యేసు ప్రభు దిగి వస్తుంటే కీర్తనలో బాగుండి ఉంటుంది. 18వ కీర్తనలో యేసు ప్రభు తన భక్తుల మొర విని ఆ పరలోకం నుంచి కిందకి దిగి వస్తుంటే పర్వతాలు గజగజ ఉనికిపోతాయంట, భూమి కంపిస్తుంది, వదిలిపోతుందంట, పర్వతాలన్నీ బద్దలైపోతున్నాయంట. అంటే భూమే గజగజ ఉనికిపోతుంటే, పర్వతాలే బద్దలైపోతుంటే, సముద్రాలే ఎండిపోతుంటే మనిషి నిలవడా? ఆఫ్టర్ ఆల్ గడ్డి పువ్వు లాంటి వాడు, నీటి బుడగలాంటి, ఎప్పుడు పేలిపోతుందో కూడా తెలియదు. అలాంటి వ్యక్తి యేసుప్రభు ముందర నిలవగలడా? పర్వతాలే బద్దలైపోతుంటే, భూమే గజగజ వణికిపోతుంటే, ప్రపంచమంతా సూర్యచంద్ర నక్షత్రాలన్నీ గజగజ వణికిపోతుంటే ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి నిలబడగాడా? ఈ యెహోషువ అంత బలమైన వ్యక్తిగా, ఒంటరిమైన వాడు, పిరికివాడు, భయస్థుడు, దిగులుతో ఉన్నవాడు, ధైర్యం చెడిపోయినవాడు, అంత బలమైన వ్యక్తిగా మార్చబడడానికి గల మొట్టమొదటి కారణం అంటే యేసు ప్రభు అతనితో నడుస్తున్నాడు. హల్లెలూయా. అతను నడిచే మార్గం అంతటిలో అతను చేయి విడిచిపెట్టకుండా తోడుగా ఉండి యేసు ప్రభు చేయి పట్టి నడిపిస్తున్నాడంట. మొట్టమొదటిది. రెండవది చదవండి, 1:6. నిన్ను విడువను ఎడబాయను. చాలు. రెండోది ఏంటి? నిన్ను విడువను. రెండోది ఏంటి? నిన్ను విడిచిపెట్టను. మొట్టదేంటి? నీకు నేను తోడై ఉంటా. మొట్టది. రెండోది నిన్ను విడవను, నిన్ను విడిచిపెట్టను. నేను ఎప్పుడు కష్టమా, బాధ, ఇబ్బంది, ఇరుక, సంతోషమా, ఏదైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే నిన్ను విడిచిపెట్టను. నీ బంధువులు విడిచిపెట్టేశారేమో, నీ కష్టాల్లో, శ్రమలో, నీ రోగాల్లో. నీ స్నేహితులు విడిచిపెట్టారేమో, నీ కుటుంబ సభ్యులు విడిచిపెట్టేశారేమో, నువ్వు నమ్ముకున్న వ్యక్తులు విడిచిపెట్టేశారేమో, నీ కష్టాల్లో, నీ శ్రమలో, నీ ఇబ్బందుల్లో. కానీ ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే నిన్ను మాత్రం విడిచిపెట్టను. ఎవరు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఎవరు నిన్ను వదిలేసినా, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టి పోయినాడంట. అందుకే ఎవరు విడిచిపెట్టిపోయినా సరే యెహోషువను యేసు ప్రభు విడిచిపెట్టలేదు. తన బ్రతుకు దినములంతటిలో దేవుడు తోడై ఉన్నాడు. రెండోదిగా విడిచిపెట్టగా నడిపించాడు. మూడోది చదవండి. రెండోది ఏంటి? నిన్ను ఎడబాయను. రెండోది ఏంటి? నిన్ను ఎడబాయను. మూడోది అంటే నిన్ను ఎడబాయడంట. ఎడబాయడం అంటే, ఎడబాయడం అంటే ఏంది? ఇంకా వేరు చేయడం, దూరంగా వెళ్ళిపోవడం, ఇంకా మర్చిపోవడం. ఏంటి ఎడబాయడం అంటే? ఎడబాయని నీ కృప అని పడతాం కదా. ఎడబాయను అంటే మర్చిపోవడం అంటే యేసుప్రభు. నేను ఎడబాయను, నిన్ను మర్చిపోను, నీకు దూరంగా ఉండను. మూడోదిగా అతనంత బలమైన వ్యక్తిగా మార్చబడడానికి గల మూడో కారణం ఏంటంటే నేను ఎప్పుడూ మర్చిపోను, నీకెప్పుడు దూరముగా ఉండను, ఎప్పుడు నేను నీకు దగ్గరగానే ఉంటాను, ఎప్పుడూ నేను మర్చిపోను, నువ్వెప్పుడు నా జ్ఞాపకంలో ఉంటావు. ఎవరు మర్చిపోయినా సరే, ఎలాంటి సందర్భంలో ఎవరు నిన్ను మర్చిపోయినా సరే, ఎవరు నీకు దూరంగా వెళ్ళిపోయినా సరే, అందరూ నీకు దూరంగా వెళ్ళిపోయినా సరే, అందరూ నిన్ను మర్చిపోయినా సరే, అందరూ నిన్ను విడిచిపెట్టేసినా సరే, నేను మాత్రం నిన్ను మర్చిపోను, నేను మాత్రం నీకు ఎప్పుడు దూరం అవ్వను. ముందరున్నది ఎలాంటి శ్రమ అయినా కావచ్చు, ఎంత పెద్ద శత్రువు అయినా కావచ్చు, నేనైతే నిన్ను మాత్రం మర్చిపోను చెప్తూ కింద చెప్తున్నానంట. కనుక నిబ్బరము కలిగి ధైర్యం. ఎందుకు మనసులో ధైర్యం చెడిపోయినావు? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? ఈ 3 మాటలు నీకు ఇస్తున్నాను నేను. ఈ 3 వాగ్దానాన్ని నీకు చేస్తున్నాను నేను. నీ బ్రతుకు దినమంతటను నువ్వు నడిచే మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటా. రెండోగా నేను విడిచిపెట్టను, నిన్ను మర్చిపోను.
నీకు నేను దూరము అవును. యేసు ప్రభు చెప్పిన మాట, ఇచ్చిన వాగ్దానం అతని జీవితంలో నెరవేర్చాడు కాబట్టే ముందర ఎలాంటి శత్రువులు వచ్చినా సరే, ఎరుకో గోడలు ఉన్నా సరే, యోర్దాను నది ఉన్నా సరే, 31 మంది రాజులు వచ్చినా సరే యేసు ప్రభు తోడుగా ఉన్నాడు కాబట్టే, ఎవరు తోడున్నా లేకపోయినా యేసు ప్రభు తోడున్నాడు కాబట్టే ఎరుకో గోడలను బద్దలు చేశాడు, యోర్దాను నదిని చీల్చాడు, 31 మంది రాజులను జయించాడు, కనాను దేశంలోనికి, పాలు తేళ్లు ప్రవహిస్తున్న కనాను దేశంలోనికి ప్రవేశించాడు. దేవుడు విడిచిపెట్టలేదు కాబట్టే అలాంటి బలమైన కార్యములను చేయగలిగాడు. దేవుడు మర్చిపోలేదు కాబట్టే ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు ఆలకించి యెహోషువ ఏం ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన ప్రకారం దేవుడు ఆ కార్యం చేశాడు. ఈ ఒంటరైన వ్యక్తి అంత బలమైన వ్యక్తిగా మార్చబడడానికి గల కారణము అదే. కొన్ని సందర్భాల్లో మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణిస్తాం. మనం కొందరు వ్యక్తులతో చాలా సంవత్సరాలకు బాగా కలిసి ఉంటాం, వాళ్ళతోనే అన్నీ పంచుకుంటాం, వాళ్ళతోనే కలిసి తింటాం, వాళ్ళతోనే కలిసి పడుకుంటాం, వాళ్ళతోనే ఉంటాం, వాళ్ళతోనే జీవిస్తుంటాం. మన కష్టమైన, బాధ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా వాళ్ళతోనే పంచుకుంటాం. ఎలాగైతే యెహోషువ మోషేతో ఎలాగైతే ఉన్నాడో మనం కూడా అలాగే ఉంటాం. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో రోజులుగా వాళ్ళతో కలిసి ఉంటాం. కానీ ఒకానొక సందర్భంలో వారిలో మనం దూరం అయిపోతాం, ఒంటరిగా మిగిలిపోతాం. వాళ్ళు ఎక్కడో ఉంటే మనం ఎక్కడో అయిపోతాం. వాళ్ళు మనకు చాలా దూరం వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మనం కూడా ఒంటరి అయిపోతాం. ఆ ఒంటరి సమయంలో మనకు దిగులు వస్తుంది, భయం వేస్తుంది, ధైర్యం ఉండదు. అయ్యో మేము కలిసి ఉన్నామే, ఇప్పుడు నేను ఒంటరి అయిపోయానే, ఇప్పుడు నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు, నన్ను చూసే వాళ్ళు ఎవరు, నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు, నా కష్టం వస్తే నన్ను ఓదార్చే వాళ్ళు ఎవరు, నాకు రోగం వస్తే నన్ను చూపించే వాళ్ళు ఎవరు, నాకు ధైర్యం చెప్పేది ఎవరు, నా సంతోషాన్ని పంచుకునేది ఎవరు, నా బాధను పంచుకునేది ఎవరు. ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నానే, ఇప్పుడు నేను కలిసి లేనే, ఇప్పుడు నేను దూరం అయిపోయానే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని మనం కూడా ఒక్కొక్క సందర్భంలో కొన్ని పరిస్థితులను బట్టి ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరి అయిపోయినప్పుడు అలా దిగులు, భయము, బాధ, ధైర్యం చెడిపోయిన స్థితి, ధైర్యం లేని స్థితిలో మనం కూడా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో మనం కూడా రావచ్చు. అలాంటి వాళ్ళకి, అలాంటి ఒంటరి అయిపోయిన వాళ్ళకి, దిగులుతో, భయంతో, ధైర్యం లేని పరిస్థితిలో ఉంటున్న వాళ్ళకి దేవుడు చెప్తున్న మాట, నేను నీకు తోడై ఉన్నా. ఎందుకు భయపడతావు? ఎందుకు దిగులు పడతావు? ఎందుకు టెన్షన్ పడతావు? నేను నీకు తోడై ఉన్నా. నిన్ను విడిచిపెట్టను, నిన్ను మర్చిపోను. నువ్వు ఏ మార్గంలో అయినాడు, నువ్వు ఒంటరిగా ఉన్నావు, నువ్వు ఏ పనైనా చేయి, ఎలాంటి మార్గంలో అయినాడు, నీకు తోడయుండి నేను నడిపిస్తాను. నీ పక్కనుండి నీ ముందు ఎలాంటి శ్రమలైనా రాని, ఎలాంటి ఇబ్బందులైనా రాని, ఎలాంటి ఇరుకులైనా రాని, ఎలాంటి నష్టంలైనా, ఎలాంటి రోగకరమైన పరిస్థితులైనా రాని, ఎలాంటి పరిస్థితులైనా రాని, నేను నీకు తోడైనా నడిపిస్తా. ఎలాంటి సందర్భమైనా రాని, నేను నిన్ను విడిచిపెట్టను. ఎలాంటి పరిస్థితి అయినా రాని, నువ్వు నాకు ప్రార్థన చేయి, నేను నిన్ను మర్చిపోను. నీకోసం ఎరుకో గోడలు నేను కూల్చేస్తా. నీ ముందర వచ్చే ఎరుకో గోడలు నేనే కూల్చేస్తా. నీకు అడ్డుగా వచ్చే ఎర్ర సముద్రాన్ని నేనే పాయలుగా చేసేస్తా. నీకు ఎదురుగా వచ్చే, నిన్ను నాశనం చేయాలని వచ్చే నీ శత్రువులు ఎలాంటి వాళ్ళైనా సరే, ఎంత బలమైన వాళ్ళైనా సరే, 30 మంది అయినా సరే, 3 లక్షల మంది అయినా సరే, నేను వాళ్ళని అంతం చేస్తా. ఆ శత్రువులందరినీ, ఏ శత్రువు అయినా కావచ్చు, అది ఆర్థిక సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్యలు కావచ్చు, పని సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, మరి ఏ సమస్యలు అయినా కావచ్చు. అలాంటి శత్రువులు ఏమైనా సరే నేను వాటిని అంతం చేస్తాను. నీ కళ్ళ ముందు లేకుండా, అవి నిన్ను జయించకుండా వాటన్నిటిని అంతం చేసి నీకు వాటి మీద విజయాన్ని నేను ఇస్తాను. కాబట్టి నువ్వు భయపడద్దు, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నువ్వు ఎక్కడ ఒంటరిగా ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నువ్వు ఒంటరి అనే భావన నీకు రానివద్దు. నేను నీకు తోడై ఉంటా అని దేవుడు చెప్తున్నాడు.
కాబట్టి మనం ఒంటరిగా ఉన్న సందర్భాల్లో అరే మనం లేమే, మనతో ఎవ్వరు లేరే, మనం దూరం అయిపోయామే, నాకు తోడు ఎవరు, నన్ను చూసేవాళ్ళు ఎవరు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు అని ఒంటరిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు. దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. దేవుడు మనల్ని మర్చిపోడు. ఎలాగైతే భయముతో, దిగులుతో, ధైర్యం లేని ఆ ఒంటరి అయిపోయిన వాడిని యెహోషువని 31 మంది రాజులను చంపేసే మహా అద్భుత ఆశ్చర్యకార్యాలు చేయగల అంత బలమైన వ్యక్తిగా మార్చగలిగాడో మనం కూడా ఒంటరిగా ఉండొచ్చు. ఈరోజు మనం ఊరిలో, మన కుటుంబంలో, మన విశ్వాసంలో మనం ఒంటరిగా ఉండొచ్చు. అందరూ మనకు వ్యతిరేకమై ఉండొచ్చు. పరిస్థితులు అన్నీ మనకు వ్యతిరేకంగా అనిపిస్తుండొచ్చు. కానీ మనం ఒంటరిగా దేవుణ్ణి నమ్ముకుని ఉంటే యేసు ప్రభు మనల్ని బలమైన వ్యక్తులుగా మారుస్తాడు. హల్లెలూయా. బలమైన వ్యక్తులుగా మార్చి శ్రేష్టమైన జీవితంలోనికి మనల్ని ప్రవేశపెడతాడు. బలమైన వ్యక్తులుగా యెహోషువను మార్చి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలోనికి ప్రవేశపెట్టబడ్డాడంట. మనం కూడా యేసు ప్రభుని నమ్ముకొని ఉంటే మనం ఈరోజు ఒంటరిగా ఉన్నా సరే, భయపడుతూ ఉన్నా సరే, మనకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేకపోయినా సరే, మనల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేకపోయినా సరే, మనకు ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరు లేకపోయినా సరే, మనల్ని ఓదార్చే వాళ్ళు ఎవరు లేకపోయినా సరే, దేవుడు మనకు తోడై ఉంటాడు. మనల్ని విడిచిపెట్టాడు, మనల్ని మరిచిపోడు. ఆయన తోడైండి మనల్ని నడిపించి మన ఎదుటి వచ్చి ఎలాంటి శ్రమలైనా ఇబ్బందులను అన్నిటినీ తొలగించి మనం ఒక బలమైన వ్యక్తులుగా మనల్ని మార్చి ఒక శ్రేష్టమైన మంచి ఆశీర్వాదకరమైన జీవితంలోనికి మనల్ని ప్రవేశపెడతాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. కాబట్టి ప్రభువా, ఒంటరైన నన్ను దిగులుతో, భయంతో, చింతతో, ధైర్యం లేని స్థితిలో ఉన్న నన్ను బలపరచడానికి, బలమైన వ్యక్తిగా మార్చడానికి, నా భయమును తొలగించి నాకు ధైర్యమునిచ్చి బలమైన వ్యక్తిగా నన్ను మార్చి ఒక శ్రేష్టమైన, ఉన్నతమైన ఆశీర్వాదం కల ఆ జీవితంలోనికి ప్రవేశపెట్టడానికి ఈ రాత్రికాల సమయంలో నాతో మాట్లాడిన నా యేసయ్య నేను స్తుతిస్తున్నానయ్య అంటూ ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిగల దేవా యేసయ్య, నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీరు మా అందరితో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా తండ్రి, భయముతో, దిగులుతో, ఏం చేయాలో తెలియక దిక్కుదోచిన స్థితిలో, ధైర్యమే లేని స్థితిలో కృంగిపోయి భయముతో బ్రతుకుతున్న యెహోషువను, ఒంటరి అయిపోయిన యెహోషువను బలమైన వ్యక్తిగా మార్చిన దేవుడు అయ్యా, ఆశీర్వదించబడిన వ్యక్తిగా మార్చిన దేవుడు నీవే తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, నీవు తోడై ఉంటే, నువ్వు విడిచిపెట్టకపోతే, నువ్వు మర్చిపోకపోతే, ఒంటరిగా ఉన్న ఒకరోజు బలమైన వ్యక్తిగా మార్చబడతాడయ్యా. అతను చూస్తే అందరూ భయముతో వణికిపోయేంత బలమైన వ్యక్తిగా మార్చే సమర్థుడైన దేవుడు నీవే తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు ప్రభా. అవును తండ్రి, కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో ప్రభా మేము కూడా ఒంటరి అయిపోతున్నాం తండ్రి. మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేక, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేక, మా బాధను, మా కన్నీరును, మా దుఃఖాన్ని పంచుకునే వాళ్ళు ఎవరు లేక, మమ్మల్ని చూసేవారు ఎవరు లేక నాయనా మేము దిగులుతో, చింతతో, భయముతో, ధైర్యం లేని స్థితిలో పడి ఉంటున్నప్పుడు అయ్యా నువ్వు మమ్మల్ని పిలుస్తున్నావు తండ్రి. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నీ మార్గం అంతట్లో నేను నిన్ను నడిపిస్తాను, ఎలాంటి పరిస్థితి అయినా సరే నిన్ను విడిచిపెట్టను, ఎలాంటి సందర్భంలో అయినా సరే
నేను నిన్ను మర్చిపోను. నీ ప్రార్థనకు నీ సమాధానం ఇచ్చి నీ జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి నీ జీవితంలోకి వచ్చే శత్రువులు అన్నిటినీ నాశనం చేసి నేను బలమైన వ్యక్తిగా మంచి శ్రేష్టకరమైన జీవితంలో నేను నిలుపుతానని చెప్పిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నేను కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు ఎప్పుడు ఎక్కడ ఒంటరిగా ఉంటున్నారో, ఎప్పుడు ఎక్కడ దిగులుతో బాధతో చింతతో ఉంటున్నారో అలాంటి సందర్భంలోనైనా నీవు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని వారు జ్ఞాపకం చేసుకొని ప్రభా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుటకు మీరు కృప చూపించండి అయ్యా. నేను ఒంటరిని కాను, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయన నన్ను విడిచిపెట్టడం, నన్ను మరిచిపోడు. నన్ను ఒక బలమైన వ్యక్తిగా మారుస్తాడు. నన్ను మంచి శ్రేష్టమైన జీవితంలో నన్ను ప్రవేశపెడతాడు అని ధైర్యం కలిగి తండ్రి జీవించినట్లు నాయన నీ బలమైన నిశ్చేతను తండ్రి బిడ్డల జీవితాల్లో, బిడ్డల హృదయాల్లో నువ్వు నిలపమని బ్రతిమలాడుకొంచు. నీ గొప్ప కార్యములు తండ్రి నీ బిడ్డల జీవితాల్లో చేయమని బ్రతిమలాడుకొంచు. ఆయన ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని, దీవించి ఆశీర్వించమని బ్రతిమలాడుకొంచు. మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, మా అంతరంగ సమస్తమైన పరిశుద్ధులను సన్నిధించుము. మా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా నా ఒంటరి సమయంలో నేను నమ్ముకున్న నా దేవుడైన నా యేసయ్య నాకు తోడయ్యుండి నన్ను విడిచిపెట్టక, నన్ను మరిచిపోక నాకు ధైర్యమునిచ్చి నిబ్బరమును కలిగజేసి నన్ను ఉన్నతమైన బలమైన వ్యక్తిగా మార్చి శ్రేష్టమైన జీవితంలో ప్రవేశపెడతాడని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడే నడిపించి దీవించి ఆశ్రయించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.